అందరికీ నమస్తే అండి. మైథిలి వంటింటికి స్వాగతం. ఇవాళ మైథిలి వంటింట్లో స్పెషల్స్ ఏంటంటే సింపుల్గా ప్రాన్స్ కర్రీ అండి. ప్రాన్స్ పచ్చి రొయ్యలు మాకు ఒక మంచి ఫెసిలిటీ ఉందండి. అంటే మేము ఫిషరీస్ షాప్కి వెళ్ళి తీసుకొస్తాము. అలా కాకుండా ఇళ్ళమ్మటి కూడా వస్తారండి. అయితే ఇప్పుడు మాకు ఈ చేపలు రొయ్యలు తెచ్చే ఆవిడ ఏంటంటే ముందు వాళ్ళ మదర్ వచ్చేది, చాలా ఏళ్ళ నుంచి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మదర్ వచ్చి అమ్మేదనమాట చేపలు అవి. ఇంకా మా ఇంటి దగ్గరే వాళ్ళు ఒక షీట్ లాగా పరుచుకొని చేపలన్నీ క్లీన్ చేసి మేము టీయో కాఫీయో వస్తే తిని కొద్దిసేపు కబుర్లాడి వెళ్ళేదనమాట వాళ్ళ మదర్. ఇప్పుడు వాళ్ళ డాటర్ వస్తుందండి. ఏదో వాళ్ళు తెలిసిన వాళ్ళు కదా, బాగున్నాయమ్మా తీసుకోండి అని కింద నుంచి అరుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మా ఇంటి ముందు ఆగిందనుకోండి, ఇంకా అంతే. మేము 4-5 కుటుంబాలు కదా, మా ఫ్యామిలీ మెంబర్సే. మొత్తం ఆమె గంపంతా దాదాపు ఖాళీ చేసేస్తామన్నమాట మేము. అయితే 1-2 సార్లు చేపలు బిస్కెట్ చేసింది ఆమె. అంటే చేపల క్వాలిటీ బాగాలేదు, కానీ రొయ్యలు మాత్రం ఎప్పుడైనా మంచివి తీసుకొస్తుంది. అండ్ అన్నిటికంటే అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా ఓపిక్గా ఒలిచిస్తుందండి. రొయ్యలు ఒలడం అంటే పెద్ద పని కదండి. చక్కగా మనం ఎన్ని కేజీలు తీసుకున్నా చక్కగా ఒలిచిస్తుంది అనమాట. సో నేను 2 కేజీలు రొయ్యలు తీసుకున్నా. ఒకే విధంగా ఉండడం ఎందుకని 2 వెరైటీలుగా చేస్తున్నాను ఇవాళ. ఇదేంటంటే ఇది స్టార్టర్స్ టైప్, గోవా స్టైల్లో ఉండేది. దీంతో ఈ మసాలా పీతలకు కూడా చేస్తారండి. ఇది అంటే మీలో కొద్దిమందికి తెలిసే ఉంటుంది. దీనికి ఏంటంటే జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు ఈ 3 డ్రైగా ఫ్రై చేసి తీసుకున్నాను. జీడిపప్పు ఫ్రై చేయకుండా పర్వాలేదు. తర్వాత ఏంటంటే ఒక 2-3 ఆనియన్స్ బాగా మనం బిర్యానీకి ఫ్రై చేస్తాం చూడండి, అలా గోల్డెన్ కలర్గా ఫ్రై చేయాలన్నమాట. ఈ 3 డ్రై ఐటమ్స్ ప్లస్ మంచి గోల్డెన్ కలర్కి ఫ్రై చేసిన ఉల్లిపాయలు కంపల్సరీగా బ్రౌన్ కలర్ రావాలండి. అప్పుడు బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు వాటికి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ ఈ డిష్కి చాలా ప్రత్యేకం అనమాట. ఇదేంటంటే ఫ్రైయే, స్టార్టర్స్ లాగా కూడా బాగుంటుంది, మామూలుగా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ 4 ఇంగ్రీడియంట్స్: జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి, ఫ్రై చేసిన ఉల్లిపాయలు. ఇంకా రొయ్యలు, పచ్చి రొయ్యలు ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేస్తున్నా. నేను మామూలుగా అయితే రొయ్యలు ఆగలిచ్చి పెడతానండి, పచ్చి రొయ్యలు ఉంటే. అంటే మీకు చాలామందికి అంటే మేమైతే ఆగలించడం అంటాము. అదేంటంటే రొయ్యల్ని మామూలుగా డ్రైగా నూనె అది ఏం వేయకుండా ఒక థిక్ పాత్రలో వేసేసి ఉడకబెట్టడం స్టార్ట్ చేసి దాంట్లో నీరంతా బయటికి వస్తుందండి. ఆ నీరు బయటికి వచ్చి కొంచెం డ్రై అయ్యే టైంలో అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి పెట్టాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఆ రొయ్యలు స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. మనం ఒకవేళ ఎక్కువ రొయ్యలు కొని అప్పుడే అన్నీ వండొద్దు, తర్వాత వండుకోవచ్చు అన్నప్పుడు అట్లా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి. ఎన్ని రోజులు అంటే వారం అట్లా పెట్టుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు అవి తీసి వండుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఇవాళే వచ్చిందామా, క్లీన్ చేసి ఇచ్చింది. సరే ఇవాళ వండేస్తున్నాను కాబట్టి ఇంకా నేను డైరెక్ట్గా వేసేస్తున్నా రొయ్యలు. ఈ కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు పొడి చేసేసాను కదా, దాంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను. ఇట్లా ముద్దగా వచ్చింది. మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా బరకగానే ఉండాలి. ఇలా అనమాట. చూడండి, అందులోంచి ఆయిల్ బయటకు వస్తుంది. ఇంకా ఈ రొయ్యలు ఉడుకుతున్నాయి చూడండి. రొయ్యల్లో కూడా అసలు నీళ్ళు వేసే పనే ఉండదండి, వాటిల్లోని నీళ్ళు ఎక్కువ ఉంటాయి. బాగా సన్నని ఫ్లేమ్ పైన పెట్టాను. రొయ్యలు బాగా ఉడికిపోవాలి కదా, ఫ్రై కోసమని. ఉడికిపోయాయండి నీళ్ళు కూడా కొద్దిగా. ఇది కనిపించేది ఆయిలే, నీళ్ళు ఎగిరిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి డ్రై స్పైసెస్ ఫస్ట్ మనం రెగ్యులర్గా వేసే ఉంటాయి కదా, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను నేను. ఇవి వేసి కొద్దిగా పచ్చిదనం పోయేదాకా ఫ్రై చేసేస్తే ఆ ఉప్పు, కారం, మసాలాలన్నీ ప్రాన్స్కి పట్టుకుంటాయి. బాగున్నాయండి. మీడియం సైజు రొయ్యలు ఇవాళ బాగున్నాయి, ఫ్రెష్గా దొరికాయి ఇవాళ.
కొద్దిసేపు ఇట్లా మగ్గబెడుతున్నా, ఎందుకంటే కారం ఉప్పు వాటికి పట్టాలి కదా. అవి కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు ఈ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేయచ్చు. ఇట్లా మీరు ఒకసారి ట్రై చేయండి, అసలు ఎంత బాగుంటుందో. స్టార్టర్స్ కింద అయితే సూపర్ ఉంటుంది. అది మామూలుగా ఫ్రై అయితే మనము సాంబారో రసమో అలాంటిది చేసుకున్న రైస్కు కూడా నంచుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఈ గ్రైండ్ చేసి పెట్టిన మసాలా ఉంది కదా, అది ఇందులోకి వేసేస్తున్నాను అనమాట. వేసి బాగా కలపాలి, అంతే అయిపోయిందండి. ప్రాన్స్ ఎంతసేపు అండి, దానికి ఏం పెద్ద పని ఏమి ఉండదు. అండ్ ప్రాన్స్లో చూడండి, పిల్లలు కూడా మనం సేఫ్గా పెట్టచ్చు. అందులో బోన్స్ ఉంటాయనో ముళ్ళులు ఉంటాయనో వేస్టేజ్ ఏమి ఉండదు. మనకు ఒకసారి క్లీన్ అయిందంటే ఇంక అంతే, చక్కగా వండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా అభిరామ్ ఇప్పుడిప్పుడు తింటున్నాడండి, అంటే మా అర్జున్ ఇంకా అంత ఏజ్ రాలేదులేండి. మా అభిరామ్కి ఇప్పుడిప్పుడు పెడుతున్నాం ప్రాన్స్. పిల్లలకు పెట్టచ్చు, మంచిదే కదండి. అదిగోండి అట్లా డ్రైగా అయిపోయింది, అంటే ఆయిల్ పీల్ చేసినట్టుంది కానీ తర్వాత చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. అదిగోండి అయిపోయింది, ప్రాన్స్ ఫ్రై అయిపోయింది. పైనుంచి జస్ట్ గార్నిషింగ్గా కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేశాను నేను. ఇది చాలా మంచి డిష్ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఇక మిగిలిన ప్రాన్స్ ఉన్నాయి కదా, వీటినేమో గ్రేవీ కింద వండుదామని పక్కకు తీసి పెట్టాను. రెగ్యులర్ గ్రేవీ అనమాట, రైస్లో కలుపుకోవడానికి. అయితే ప్రాన్స్ చపాతీలోకి అంత బాగుండవు కదండి, ఏమో మేమైతే ఇష్టపడం రోటీలోకి తినడానికి. మామూలుగా ప్రాన్స్ వండినప్పుడు మాత్రం రైసే ప్రిఫర్ చేస్తాం. ఇంకా దీనికోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇంకొక 2 టమాటోలు వేసాను, గ్రేవీ కోసం కదా అని. ఫస్ట్ ఆయిల్లో పచ్చిమిర్చి వేసేసి అవి ఫ్రై అవుతుండగా ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నా. మనకు మేము ఒక్కోసారి ఏంటంటే మాకు ఏదైనా ఒకేషన్ ఉండి బల్క్లో ఎక్కువ సీ ఫుడ్ కావాలంటే అది ముషిరాబాద్లో పెద్ద ఫిష్ మార్కెట్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళి తీసుకొస్తారండి మా వారు మా అబ్బాయి వాళ్ళు. అక్కడ చాలా బాగుంటాయి, వెరైటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ ఉంటాయి. మనకు కావాల్సిన వెరైటీ దొరుకుతుంది. అంటే ఇక్కడ మాకు లోకల్గా కూడా ఏపీ ఫిషరీస్ స్టోర్స్ ఉన్నాయి. ఇట్లా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంటి ముందు కూడా వస్తాయి. కానీ ఇంకా ఎక్కువ కావాలి అన్నప్పుడు మాత్రం మేము అక్కడికి వెళ్ళి తీసుకొస్తాం, చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇంకా ఇది రెగ్యులర్గా వండే గ్రేవీలా వండేస్తున్నాను నేను. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసేసాను. నేను చెప్పాను కదండి, రొయ్యలకి మనము మొత్తం కలిపి పెట్టినా సరే అదే ఉడికిపోతుంది, అంత తొందరగా ఈజీగా బాయిల్ అయిపోతాయి రొయ్యలు. దీనికి ఒక 2 చిన్న టమాటోలు వేసానండి కొద్దిగా, ఎందుకంటే ఆ పులుపు ఫ్లేవర్ కోసం. మరి కారంగా ఉండకుండా కొద్దిగా అలా పులుపులుగా కారకారంగా బాగుంటుంది గ్రేవీ. అంటే దగ్గరికి వెళ్ళండి, టమాటో మగ్గిన తర్వాత అప్పుడు అందులోకి రొయ్యలు వేస్తాను. ఇది 2 kgs ప్రాన్స్ తీసుకున్నాను నేను. హాఫ్ ఏమో అట్లా ఫ్రై లాగా చేశాను అనమాట, ఇంకా హాఫ్ ఇలా గ్రేవీలా వండేద్దామని. రెగ్యులర్ రెసిపీ అండి, మీరు అంటే మీకు ఫ్రెష్గా ప్రాన్స్ దొరికితే ఎవరైనా చేసుకునేదే. కాకపోతే మనకు మంచి ప్రాన్స్ దొరకాలి, ప్రాన్స్ ఫ్రెష్గా ఉంటే, ఎంత ఫ్రెష్గా ఉంటే కర్రీ అంత బాగుంటుంది. అది ఓకే, రొయ్యలు బాగా మగ్గిపోయినాయి. నేను ఇందులో మాత్రం ఏమాత్రం వాటర్ యాడ్ చేయలేదండి. చూడండి ఎంత నీళ్ళు వచ్చిందో. మసాలాలు ముందే, ఈ గ్రేవీ వండినప్పుడు ఏంటంటే మసాలాలు టమాటో అన్నీ ముందే వేసుకోవాలి. నీళ్ళు ఎగిరిపోయినాక మళ్ళీ మనం పైనుంచి వాటర్ యాడ్ చేసామనుకోండి, అది కర్రీ చప్పబడుతుంది. ఆ రొయ్యల నీటితోనే కర్రీ ఉడికిపోవాలి. ఇప్పుడు ఏంటో ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేశాను నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, ఇవన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటానండి. ధనియాల పొడి గరం మసాలా, వీటి వీడియోస్ ఉన్నాయండి. గరం మసాలా అది మన ఛానల్లో గరం మసాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇక పైనుంచి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ప్రాన్స్ గ్రేవీ రెడీ అయిందండి. ఇవాళ మా ఇంట్లో ప్రాన్స్తో 2 రకాలు చేశారనమాట, ఫ్రై అండ్ గ్రేవీ.